ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. ఇంతవరకు కూడా పరమాత్మ అనేక యోగాలను గురించి అర్జునుడికి బోధిస్తూ వచ్చారు కదా. అవన్నీ విన్న తర్వాత అర్జునునికి వాటి అన్నింటి యొక్క సారాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహం జనించింది. అప్పుడు సన్యాసం యొక్క త్యాగం యొక్క తత్వాన్ని గురించి భగవంతుణ్ణి ప్రశ్నించారు. అర్జునుని యొక్క ఆ ప్రశ్నతోటే ఈ మోక్ష సన్యాస యోగము అనే అధ్యాయం ప్రారంభమవుతూ ఉన్నది. అయితే ఇంతవరకు బోధింపబడినటువంటి తత్వాలు అన్నింటి యొక్క సారము కూడా ఈ యొక్క మోక్ష సన్యాస యోగమునందు చెప్పబడుతూ ఉన్నది కూడా. అర్జునుడు చెప్తూ ఉన్నాడు, గొప్ప భుజములు కలిగినటువంటి వారు, ఇంద్రియాల యొక్క నియామకులు అయిన వారు, కేసి అనే రాక్షసును కూడా సంహరించినటువంటి వారు. కాబట్టి ఓ కృష్ణ, సన్యాసం యొక్క త్యాగం యొక్క యథార్థాన్ని తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆ రెండింటినీ కూడా, సన్యాసము త్యాగం అనే రెండింటిని గురించి వేరువేరుగా నాకు చెప్పండి అని చెప్పారు. అంటే గీత యందు ఇంతవరకు కూడా అనేక ప్రసంగాల యందు శ్రీకృష్ణ పరమాత్మ సన్యాసము త్యాగము అనే శబ్దాలనే వాడుతూ వచ్చారు కదా. కాబట్టి వాటిని గురించిన వివరణము తెలిపి ఉండలేదు. అందువలన అర్జునుడికి వాటి యొక్క వివరము తెలుసుకోవాలి అనిపించింది. సన్యాసాన్ని గురించి, త్యాగాన్ని గురించి వివరణ తెలుసుకోవాలి అనిపించింది. అలా అనిపించిన కోరిక పుట్టి వాటిని గురించి భగవంతుణ్ణి ప్రశ్న చేశాడు. అందుకే ఉపనిషత్తుల యందు సన్యాసము త్యాగము రెండు కూడా మోక్షానికి హేతువులే అని కదా చెప్పబడింది. అయితే ఇక్కడ అర్జునుడు భగవానుణ్ణి 3 రకాలైనటువంటి గొప్ప గొప్ప విశేషణాల ద్వారా ప్రార్థిస్తూ సంబోధించారు. ఇటువంటి స్థుతి చేత అతడు తన యొక్క భక్తి భావాన్ని బాగా చక్కగా ప్రకటించాడు కదా. ఈ ప్రకారంగానే వినయాన్విత తత్వంతో, పరిపూర్ణమైన భక్తిభావ సంయుతత్వంతో ప్రశ్నించాడు. ఆ ప్రశ్ననే కదా పరిప్రశ్న అని అంటారు. శిష్యుడు గురువు దగ్గర ఈ విధంగా శ్రద్ధ భక్తితో, ఏ శిష్యుడైనా తను ఆశ్రయించినటువంటి గురువు దగ్గర ఇలాగే మెలగాలి. అలాంటి వర్తన చేతనే గురువు సంతోషిస్తారు. శిష్యుని యొక్క శ్రేయస్సు కోసం జ్ఞానబోధను వర్షిస్తారు అని చెబుతూ, అర్జునుడు భగవానుని వల్ల ఏ విషయాలు తెలుసుకోవాలి అనుకున్నాడు అంటే సన్యాసము త్యాగము ఈ రెండింటి యొక్క తత్వాన్ని కూడా తెలుసుకోవాలి అని కోరాడు కదా. అయితే అర్జునుని యొక్క ఆ ప్రశ్నకు భగవానుడు సమాధానం ఇలా చెబుతూ ఉన్నారు. ఏమని అంటే, ఓ అర్జున, కామ్యకర్మలను వదలడం ఏదైతే ఉంటుందో అదే సన్యాసము అని కొందరు పండితులు చెప్తారు. మరికొందరు పండితులైతే సమస్త కర్మముల యొక్క ఫలాన్ని కూడా వదిలిపెట్టడమే త్యాగము అని చెప్తారు. అంటే గీత యందు సన్యాసము అంటే సమస్తాన్ని వదిలివేయాలి అని, ఆ సమస్తాన్ని, ఇళ్ళు వాకిలి, భార్య బిడ్డ, చుట్టూ బంధుజనం, సంపాదించుకున్న ధనం ఇవన్నీ కూడా వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోవాలి అని ఎక్కడా కూడా ఈ భగవద్గీతలో చెప్పబడలేదు. అసలు అది ఉద్దేశం కూడా కాదు. ఎలాగంటే కామ్యకర్మలు అంటే కోరికతో చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, ముందుగానే ఫలితాన్ని అంచనా వేస్తూ చేసేటువంటి పనిని వదిలిపెట్టడమే సన్యాసము అని చెప్పబడింది. అంటే అంచనాలు అవసరం లేదు, వచ్చేదేదో వస్తూ ఉన్నది. అంటే ఇటువంటి సన్యాసాన్ని గృహస్థులు కూడా ఆచరించవచ్చు అన్నమాటే కదా.
అంటే గృహస్థ జీవనంలో ఉన్నప్పుడు ఇల్లు వాకిలి ఇంకా పంటలు పొలాలు కష్టాలు పశువులు భార్య బిడ్డలు అనేకం ఉన్నటువంటి వాడే కదా గృహస్థు. ఆ గృహస్థులు కూడా ఈ యొక్క కామ్య కర్మలు అంటే చేసేటువంటి కర్మను గురించి ఏ కోరిక లేకుండా నువ్వు కర్మ చేయు అనేటువంటి విషయం అయితే గృహస్థ స్థితిలో ఉన్నా కూడా ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్యము వానప్రస్థము గృహస్థము సన్యాసము అనేటువంటివి కదా. ఈ గృహస్థాశ్రమంలో అందరితో కూడి కుటుంబాలను పోషిస్తూ ఉన్నటువంటి గృహస్థులు కూడా ఈ యొక్క కోరికతో కూడినటువంటి కర్మమును వదిలివేయు అని చెప్పడం అనేటువంటిది అదే సన్యాసము అని చెప్తూ ఉన్నారు. అంటే చేసేటువంటి పని యొక్క ఫలితాన్ని వదిలివేయు అని చెప్పడం. అటువంటిది గృహస్థులు సైతం ఆచరించవచ్చు. ఎలాగంటే ఇప్పుడు కోరిక లేకుండా చేసేటువంటి నిష్కామ కర్మలను ఆచరించేవాడు నిష్కామ కర్మ అన్నప్పుడు కర్మ చేస్తాడు, కానీ దాని యొక్క ఫలితాన్ని ఇంత వస్తుంది అంత రావాలి ఇంత అనుకున్నాను ఇంతే వచ్చింది అనేటువంటి కామ్యగుణం కోరిక ఉండవు. అలా లేకుండా నిష్కామ కర్మలను ఆచరించేవాడు కర్మ చేయడమే తన కర్తవ్యం, ఫలితం అనేటువంటిది ఇంకా పట్టించుకోడు. ఏది యథాప్రాప్తమైనటువంటిది ఉన్నదో దానినే అనుసరిస్తూ అనుభవిస్తూ ఉంటాడు. అలాగే కామ్య కర్మలను వదిలేసినటువంటి వాడు సన్యాసియే అని అర్థం. అలాగే సమస్త కర్మల యొక్క ఫలితాన్ని ఇప్పుడు కోరికతో కూడినటువంటి పనులను వదిలివేయడం కానీ చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని లెక్కగట్టకుండా దానిని తటస్థంగా ఉన్నవాడు కానీ అది సన్యాసము, వాడు సన్యాసే అవుతాడు కదా. అలాగే ఏ కర్మ చేసినప్పటికీ కూడా సమస్త కర్మల యొక్క ఫలితాన్ని కూడా వదిలివేసిన వాడు ఉంటాడు చూడు, అతడు ఏ ఆశ్రమంలో ఉన్నా బ్రహ్మచర్యమునందున్నా గృహస్థంలో ఉన్నా వానప్రస్థంలో ఉన్నా సన్యాసిలో ఉన్నా ఎటువంటి ఆశ్రమ ధర్మాన్ని వాడు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా వాడి చేత చేయబడినటువంటి సమస్త కర్మల యొక్క ఫలితాన్ని వదిలివేసిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఏ ఆశ్రమ ధర్మాన్ని సలుపుతూ ఉన్నప్పటికీ కూడా వాడు త్యాగియే అయి ఉంటాడు. ఇంతకీ సన్యాసము అంటే ఇక కామ్య కర్మలను వదలటమే కదా సన్యాసము. త్యాగం అంటే సమస్త కర్మల యొక్క ఫలితాన్ని కూడా వదిలివేయడమే త్యాగము. సన్యాసం అంటే కామ్య కర్మలను వదలటయే సన్యాసము. మరి కర్మను గురించినటువంటి కొందరి అభిప్రాయాలను గురించి పరమాత్మ స్వయంగా తెలియజేస్తూ త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనిషిణః యజ్ఞదాన తపఃకర్మ న త్యాజ్యామితి చాపరే. కొంతమంది బుద్ధిమంతులు, ఇక్కడ బుద్ధిమంతులు అంటే సాంఖ్యులు, ఆ సాంఖ్యులు దోషములాగానే కర్మ కూడా విడిచిపెట్టదగినదే అని చెబుతారు. ఎలాగంటే ఇప్పుడు దోషాలు మలినాలు మాలిన్యాలు అన్నీ వదిలివేస్తున్నాం కదా, అలాగే ఈ యొక్క కర్మ కూడా అసలు ఏ పని చేయకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అదే ఇంకా కొంతమంది అయితే యజ్ఞము దానము తపస్సు అనేటువంటిది మొదలైన కర్మలైతే ఇవి విడవకూడదు. ఈ యజ్ఞం చేయడం కానీ దానము చేయడం కానీ తపస్సు కానీ మొదలైనటువంటి కర్మలైతే విడవదగనవి అనే కదా చెప్తూ ఉంటారు అని చెబుతూ, ఎలాగంటే కర్మ ఉపాధికి సంబంధించింది కాబట్టి కర్మ అనేటువంటిది ఈ యొక్క కాళ్ళు చేతులు ఉన్నటువంటి కళేభరంతో చేసేటువంటిదే కర్మ. అంటే శరీరానికి సంబంధించింది అది. అంటే శరీరానికి శరీర ఇంద్రియాలకు ఆ ఇంద్రియాలలో భాగమే కాబట్టి మనోబుద్ధి చిత్తాహంకారాలకి కూడా ఈ కర్మ ఈ ఉపాధికి ఉపాధి అంతర్గతమైనటువంటి బాహ్యేంద్రియ అంతరేంద్రియాలకు కూడా సంబంధించింది కాబట్టి ఇది కర్మ అనేటువంటి దానిని గురించి చెప్తారు. అయితే పోనీ ఈ ఉపాధి ఎక్కడిది అంటే కేవలం భ్రాంతి ద్వారా ఉత్పన్నమైనది. అసలు వాస్తవానికి అదే స్థిరమైనది కాదు కాబట్టి సత్యము కూడా కాదు. అలా భ్రాంతి ద్వారా ఉత్పన్నమైనది కాబట్టి ఆత్మ సర్వసాక్షి కాబట్టి
కర్మ దోషములాగానే వదిలింపదగినది, త్యజింపదగినది అని కొందరి యొక్క, అంటే అదే సాంఖ్యులు బుద్ధిమంతులు అని చెప్తూ ఉన్నాం కదా, వారి యొక్క మతం ఏమిటంటే కర్మదోషము ఏ విధంగా వదిలించుకుంటామో ఆత్మ అనేటువంటిది సర్వసాక్షిత్వ స్వరూపం కాబట్టి అసలు ఉపాధి అనేది వాస్తవానికి లేనిదే, ఉన్నట్లు కనబడినా మరి కొంతకాలానికి పతనం అవుతుంది, లేనిదే అవుతుంది. కాబట్టి అదంతా కూడా ఉన్నట్లుగా భ్రమను కల్పించే భ్రాంతి ద్వారా ఉత్పన్నమైనదే. కాబట్టి ఈ కర్మ అనేటువంటిది ఉపాధికి సంబంధించిందే. కాబట్టి కర్మదోషం లాగానే కర్మ యొక్క దోషాన్ని ఏ విధంగా వదిలివేస్తామో అలాగే ఈ యొక్క భ్రాంతిజన్యకమైనటువంటిది సర్వేక సమస్తం నిండినటువంటి పరమాత్మ స్వరూపమే సత్యము. ఈ కర్మ యావత్తు కూడా లేనిదే అయినా ఉన్నట్లుగా కనబడుతుంది. కాబట్టి దీనిని వదిలివేయాలి అని కొంతమంది ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. అదే కనుక కర్మ అనేటువంటిది బొత్తిగా వదిలివేసేసామనుకో జీవునికి చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది? ఇప్పుడు కర్మ అనేటువంటిది దుష్కర్మ, సత్కర్మ, నిష్కామ కర్మ అనేటువంటి 3 రకాల కర్మలు ఉన్నవి. అలా కర్మ అనేటువంటిది బొత్తిగా పూర్తి స్థాయిలో అసలు క్రియ చేయడమే, పని చేయడమే మానివేశామనుకో జీవునికి చిత్తశుద్ధి అనేది కలుగుతుందా? కలగదు కదా. వాడు ఇంద్రియాలను నిగ్రహించాలి, కానీ కేవలం కర్మలు పనులే చెయ్యరు. కానీ ఈ మానసికపరమైనటువంటి చెడు చింత, చెడు ఆలోచన, చెడు సంకల్పాలు, చెడు నిశ్చయాలు, ఈ విధంగా అబద్ధమైనటువంటి వాటిని తాను అనుకోవడం, ఇటువంటివన్నీ కూడా మానసేంద్రియాలు అంటే అంతరేంద్రియాల ద్వారా వాడికి సంకల్ప వికల్పాల రూపంలో కొనసాగుతూ ఉంటుంది. దాని ద్వారా చిత్తము అనేది అశుద్ధంగానే ఉంటుంది, కానీ చిత్తము శుద్ధత్వము అనేటువంటిది జరుగుతుందా? చిత్తము గనక శుద్ధపడకపోతే జ్ఞానం అందులో ఉద్భవించదు కదా. జ్ఞాన ఉత్పాదనే జరగకపోతే పరమాత్మ తత్వం అయినటువంటి మోక్ష రూపాన్ని వాడు పొందగలుగుతాడా? పొందలేడు. కాబట్టి ఇక్కడ అసలు కర్మ అనేటువంటిది పూర్తి స్థాయిలో వదిలివేసినట్లయితే జీవునికి చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది? కలగడానికి అవకాశం ఉన్నదా? లేదు కదా. అసలు దేహయాత్రయే ఎలా జరుగుతుంది? అసలు ముందు దేహము అనేటువంటిది జీవిక కొనసాగించాలి. దేహాన్ని అలా పడేసి ఉంచలేం. ఎందుకు అంటే ప్రాణి ధర్మం ఆకలి దప్పులు, శరీర ధర్మం చావు పుట్టుకలు, మనోధర్మం సుఖదుఖాలు. ఈ విధంగా కొన్ని విషయాలు కొన్ని ధర్మాలను అనుసరించి ఉంటాయి. అందులో మనం ఊరికే కూర్చున్నాము అనేటువంటి దానితోటి ఈ ప్రాణానికి ఆకలి అనేటువంటిది ఉండదా? దప్పిక అనేది ఉండదా? ఆకలి దప్పులు తీర్చుకుంటేనే శరీరం అనేటువంటిది పరిపుష్టమై ఉంటుంది. అది ఏ క్రియకు కొనసాగించాలన్నా శరీరం నీరసము నిస్సత్తువ లేకుండా అది సహకరించగలగాలి. అలా సహకరించాలి అంటే మరి దానికి తగినటువంటి పదార్థం వేయాలి. ఆ పదార్థం వేయాలి అంటే ఆ పదార్థం సమకూర్చుకోవడం కోసం కర్మ చేయాలి. అలా తినడం కూడా కర్మే. తర్వాత లోపల అంతర్గతంగా జరిగేటువంటి జీర్ణ ప్రక్రియ కూడా కర్మే. శ్వాస నిశ్వాసలు, పూరక కుంభకాదులు అనేటువంటివి కూడా కర్మే. ఇటువంటివన్నీ కూడా కర్మే. కాబట్టి అసలు పూర్తి స్థాయిలో కర్మను గనక వదిలివేసినట్లయితే చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది అనే ప్రశ్న మాత్రమే కాకుండా అసలు దేహం యొక్క కొనసాగింపు, దేహము ఉపాధి యొక్క కొనసాగింపు అనేది ఎలా జరుగుతుంది అని భావించినటువంటి వారయ్యి ఇంకా కొందరు చిత్తశుద్ధికరములైనటువంటి చిత్తాన్ని శుద్ధము చేసేటువంటి, చిత్తంలో ఉన్న చెడు చింతలు అన్నీ కూడా నశింపజేసేటువంటి, మరి అలా అవన్నీ నశించిపోతే శుద్ధత్వమే కదా ఏర్పడుతుంది. ఆ శుద్ధత్వం ఏర్పడడానికి ఆ శుద్ధత్వం వల్ల అంతకుముందు అక్కడ స్థిరపడిపోయినటువంటి అశుద్ధత్వాన్ని తొలగించాలి అంటే దానికి సంబంధించినటువంటి తపోకర్మలు, తపస్సు. ఏమి తప్పింపజేయాలి? ఇంద్రియాలను. ఏ ఇంద్రియాలను? అంతరేంద్రియాలను ముందు తప్పింపజేయాలి. అలా అంతరేంద్రియాలను తప్పింపజేసినప్పుడు అవి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను సైతం అవి తప్పింపజేస్తాయి. ఎందుకు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అవి మనోబుద్ధి చిత్తాహంకారాలు కనుక చూపించకపోతే అవి జడప్రాయాలే.
వాటికి కదలిక లేదు. ఎప్పుడైతే మనసు దాని యందు చూపించబడుతుందో జ్ఞానేంద్రియాలైన చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటివి చేతనావంతమవుతాయి. కాబట్టి ఈ కర్మేంద్రియాలు కూడా అంతే. మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ, అహంకారము కానీ వాటి యొక్క దానిలోకి ప్రవేశం జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క కర్మేంద్రియాలు అంటే నోరు, చేతులు, కాళ్ళు, ఉపస్థాపాయువు అంటే జననేంద్రియాలు, మల విసర్జన ప్రదేశం ఇదంతా కూడా ఇవన్నీ కూడా మళ్ళీ చేతనావంతం అవ్వాలంటే అంతరేంద్రియాల యొక్క ప్రవేశం కావాలి. అంతరేంద్రియాలన్నీ గ్రహించినప్పుడు మాత్రమే చిత్తము శుద్ధత్వం కలుగుతుంది. అది కలిగించాలి అంటే తపస్సు చేయాలి. తపస్సు అంటే తప్పింపచేయడం. ఎల్లవేళలా సర్వేక సమస్తమైనటువంటి పరమాత్మ స్వరూపమే సత్యము, నిత్యము అని భావించాల. అదే సంకల్పించాల. ఆ సంకల్పించిన మనసు యొక్క సంకల్పాలు అన్నీ కూడా ఇది సత్యము, దీనినే అనుసరించాలి. జీవుడు తన సొంత సాధనమైనటువంటి పరమాత్మ స్థానాన్ని పొందాలి అని బుద్ధి నిశ్చయిస్తుంది. ఆ నిశ్చయ ప్రకారం పరమాత్మనే చింతిస్తూ చిత్తము కూడా పరిశుద్ధమై ఆ చింతన చేస్తూ చిత్తాకారం బ్రహ్మాకారంగా మారుతుంది. బ్రహ్మాకారంగా మారినప్పుడు అప్పటి వరకు కూడా ఈ యొక్క రక్తమాంసాదులతో నిండినటువంటి ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహము నేను అనుకునే అహంకారం ఏమనుకుంటుంది? ఎప్పుడైతే చిత్తము, మనసు, బుద్ధి కూడా దైవస్వరూపము తప్ప ద్వితీయం నాస్తి, రెండవది లేదు అని ఎప్పుడైతే సునిశ్చయాత్మకమైనటువంటి తీవ్రతరమైనటువంటి చింతన, సంకల్పము మరి నిశ్చయము కొనసాగుతూ ఉన్నప్పుడు అహంకారము కూడా ఆ చింతనాకారమైనటువంటి పరమాత్మ స్వరూపమే నేను అనే దాని యందు అది ఆ విధంగా ప్రవేశించి పరమాత్మ స్వరూపమే అవుతుంది. ఆ విధంగా చిత్తము అనేటువంటిది శుద్ధికరమవుతుంది కదా. దాని ద్వారా యజ్ఞము అంటే అనేక రకాలైనటువంటి సమిధులు, హవిస్సులు మరియు ఉపస్తంభాలు, బలులు, యాజకులు వీటువంటి వారంతా కూడా మంత్రప్రోక్తం చేసేటువంటిది అర్ఘ్యము, ఆజ్యము ఇవన్నీ కూడా ఉంటాయి అనుకుంటాం. కానీ యజ్ఞము అంటే కొనసాగుతూ వచ్చినటువంటి చిత్తము శుద్ధపడినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది యజ్ఞమే. ఇది బహిర్గతమైనటువంటి యజ్ఞము కాదు, అదే ఆంతరంగికమైనటువంటి యజ్ఞం. ఎల్లప్పుడూ కూడా కొనసాగుతూ ఉండేటువంటి నిర్విఘ్నమైనటువంటి ఆ పరమాత్మ చింతన ఏదైతే ఉంటుందో అది మానసిక యజ్ఞం. ఆ యజ్ఞం అనేటువంటిది కనుక కొనసాగుతూ ఉన్నప్పుడు ఇక దాని ద్వారా ఇంకా కొంతమంది ఏం చేస్తారు? దానము మొదలైనటువంటివన్నీ చేస్తారు. ఆ దానము విద్యాదానమా, అన్నదానమా, నీరు దానమా, లేకపోతే జ్ఞానదానమా, అనేక ధనదానమా అనేటువంటివి అనేకంగా వస్త్రదానము, భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటివి వారి శక్తి కొలది చేసి ఆ దాన పరంపర అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇలా దానాలు చేసినా, యజ్ఞాలు చేసినా, తపస్సులు చేసినా కూడా వీటన్నింటికీ కూడా కర్మలే కదా మూలము. ఆ దానక్రియ అనేటువంటిది కర్మే, యజ్ఞక్రియ అనేది కర్మమే, తపోక్రియ అనేటువంటిది కర్మమే. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు అంటే దేహయాత్రే జరగదు కాబట్టి మలినపడినటువంటి చిత్తము శుద్ధపడాలి అన్నా కూడా ఈ క్రియ కొనసాగాలి కాబట్టి తపస్సు కానీ, యజ్ఞము కానీ, దానము కానీ మొదలైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వదలకూడదు, వదలదగినటువంటివి కావు అని చెప్తారు. ఈ ప్రకారంగానే జనులలో ఏ విధంగా అంటే కర్మను గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటూ ఉన్నారు? సర్వేక సమస్తం కూడా సర్వసాక్షిత్వ స్వరూపం పరమాత్మతత్వమే అయ్యున్నప్పుడు కర్మ దోషంలాగానే ఉంటుంది కాబట్టి దానిని వదిలివేయాలి కర్మ అని కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే కర్మ ఫలితాన్ని వదిలిమైన మరి కొందరు చెప్తున్నారు. ఇంకా కొందరు ఏమని చెప్తూ ఉన్నారు అంటే కర్మ పూర్తిగా వదిలిపెట్టినట్లయితే జీవునికి చిత్తశుద్ధి అనేది జరగదు కాబట్టి అసలు దేహయాత్ర కూడా, దేహము కూడా పతనం కాకుండా నిలబడి తన క్రియలు తాను చేయాలి అంటే కర్మను వదిలితే దేహయాత్ర కూడా
అంటే దేహి శరీరాన్ని ఆసరా చేసుకొని జీవిస్తూ ఉంటుంది కదా, ఆ జీవికి కూడా కొనసాగదు. కాబట్టి ఈ విధంగా చిత్తము శుద్ధపడే విధంగా ఇటువంటి తపస్సు, యజ్ఞము, దానము మొదలైనటువంటి కర్మలు చేయవలసినది. కానీ వీటిని వదలదగినటువంటివి అయితే కావు, ఇవి కొనసాగుతూ ఉండవలసిందే అని ఈ ప్రకారంగా ఎవరి వారికి తగినట్లుగా రకరకాలైనటువంటి అభిప్రాయాలను కర్మను గురించి ఉన్నవి జనులకి అని భగవానుడు ఈ విధంగా తెలియజేశారు. ఇట్లా కొంతమంది ఇలా అంటారు, ఇంకా కొంతమంది ఇలా అంటారు, మరికొందరు ఇలా అంటారు. వారి వారి అభిప్రాయాలలో తేడాలు భేదాలు ఉన్నవి అనే విషయాన్ని భగవానుడు వ్యక్తం చేసి, ఇంకా కూడా ఈ విషయం యందు అసలు తన యొక్క నిర్ణయం ఏంటి, జనులలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని పరమాత్మ తెలియజేశారు. కానీ తన యొక్క నిర్ణయం ఏమిటి అనే విషయాన్ని గురించి తెలియజేయబోతూ ఉన్నారు. అయితే కర్మను గురించి కొందరు అభిప్రాయం ఏమిటి అని చెప్పారు అంటే, కొందరు కర్మను దోషములాగానే, అది కూడా మలినంలాగానే, కలంకంలాగానే వదిలివేయాలి. మరికొందరు ఏమని చెప్పారు, తపస్సు, యజ్ఞము, దానము మొదలైనటువంటి కర్మలను వదలకూడదు, అవి దేహయాత్రకు కూడా కొనసాగకుండా ఉండడానికి కష్టం కాబట్టి అటువంటి కర్మలను, చిత్తము శుద్ధపడేటువంటి కర్మలను వదలకూడదు, త్యజించరాదు అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఈ విధంగా కర్మను గురించి భిన్న భిన్న మతాలను తెలియజేసి శ్రీకృష్ణమూర్తి ఆ విషయం యందు తన యొక్క నిశ్చయాన్ని గురించి తెలియజేస్తూ, కర్మ ఫలము చేత కష్ట సుఖంబులు కలుగుచుండు నరులకందరికినీ కాక కర్త యొకడు గలడే దుఃఖ సుఖంబులు అనుభవింపజేయునదియు బాప. అంటే కర్మఫలము చేత ఏ కర్మ చేసుకుంటే ఆ ఫలితం అనేటువంటిది జరుగుతూ ఉన్నది కదా. ఏ పుణ్యకర్మ చేస్తే సుఖం కలుగుతుంది, పాపకర్మ చేస్తే కష్టం కలుగుతుంది. అలాగే ఏ కర్మ చేస్తే ఆ ఫలము చేతే కలుగుతే కష్టం కానీ సుఖం కానీ నరులకందరికీ కూడా. కాకపోతే వాటికి కర్త అంటే సుఖాలకి కష్టాలకి కూడా కర్త అనేవాడు ఎవరన్నా ఉండారా? లేదు. ఎవరికి వాళ్ళు అనుసరించినటువంటి కర్మ ఫలమే వారికి అటువంటివి సుఖ దుఃఖాలు అనేవి కలగజేస్తాయి. ఇలాగా సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవింపచేయటానికి కానీ, మరి దుఃఖాన్ని నశింపజేయటానికి, సుఖాన్ని ఆపివేయటానికి ఎవడన్నా కర్త ఉన్నాడా? అలా రావాలన్నా వాడు చేసుకున్నటువంటి కర్మే. సుఖాన్ని అనుభవించాలన్నా వాడు చేసుకున్న కర్మే, దుఃఖాన్ని అనుభవించినా వాడు చేసుకున్నటువంటి కర్మే. కానీ వాడికి అనుభవింప చేసేదానికి ఇంకొక కర్త అనేటువంటి వాడు ఎవడు ఉండడు కదా. ఎవరి వాళ్ళ యొక్క స్వయంకృత అపరాధమే. అందుకే నేనే కర్తయటన్నను మానవును జూచి కర్మ మాటికి నవ్వున్, నేనీరేడు జగంబులో నను గల ప్రాణి కోటిలో చేతునన్. మాటికి కొంతమంది అంటూ ఉంటారు, ఏమని, నేను మాత్రమే చేయగలిగాను, ఆ పనికి నా ద్వారానే జరిగింది, నేనే కర్త కర్మను కూడా అని. నేనే కర్తయటన్నను, ఫలించినటువంటి కర్మకు కర్త నేనే అని చెప్పుకునేటువంటి వాణిని చూచి కర్మ మాటికి నవ్వుతుందిట. నేనీరేడు జగంబులు, ఈ 14 భువనాలు కూడా ఏ విధంగా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల భూలోక భువర్లోక సువర్లోక జనర్లోక తపోలోక సత్యలోకాలు, మహర్లోక సత్యలోకాలు అనబడేటువంటివి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనర్లోకము, తపోలోకము, సత్యలోకము అనబడేటువంటి ఈ యొక్క అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7, ఈ 7 లోకాలు, ఈ 2 7 7 7 14 లోకాలకి అన్నింటిలో ఉన్నటువంటి జగంబులు అన్నప్పుడు ఈ యొక్క చచ్చి పుట్టేటువంటి సముదాయాలు కలిగినటువంటి ఉపాధులే కదా. ఆ యొక్క ఉపాధులు అంటే వస్తూ పోతూ స్థిరత్వం లేనటువంటి వారిని వచ్చే పోయేటువంటి ప్రాణికోట్లు ఈ యొక్క సమస్త చరాచర జగత్తులో కూడా చతుర్విధాలైనటువంటి ప్రాణికోట్ల యందు కూడా ఉన్నటువంటి ఇదంతా కూడా ఎవరి చేతిలో ఉన్నది అంటే ఎవరి వాళ్ళ చేతిలోనే ఉన్నది. ఎవరు అనుసరించేటువంటి కర్మ ప్రకారం దాని ప్రకారం ఉంటుంది. కానీ దానికి నేను కర్త నువ్వు కర్త అని చెప్పుకునేటువంటి దానికైతే వీలు పడనే పడదు.
అండజ, ఉద్భిజ, జరాయుజ, స్వేదజ అనేటువంటి 4 రకాలు తప్ప మరింకొక రకం లేనే లేదు. ఈ 4 రకాల ద్వారా ఉత్పన్నమైనటువంటి ప్రాణికోటి మొత్తం కూడా ఎవరు చేసుకున్నటువంటి కర్మకు తగినటువంటి ఉపాధిని ఆ తర్వాత శరీరంగా పొందుతూ ఉంటారు అని చెబుతూ, అందుకే ఇలాగా కర్మను చూచి ఇటువంటి కర్మను గురించి అనేక విధాలుగా ఎవరి వారి యొక్క భిన్న భిన్న అభిప్రాయాలు అనేవి కొంతమంది ఇలా వెల్లడి చేస్తూ ఉంటారు. కానీ నాదొక్క నిర్ణయము అనేటువంటిది పరమాత్మ యొక్క నిశ్చయాన్ని మాత్రం ఈ విధంగా తెలియజేస్తూ, నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. భరత కులోత్తముడవు అంటే ఈ యొక్క భారత కులంలో ఉన్నటువంటి ఉత్తముడవు, పురుషులలో కూడా శ్రేష్ఠుడవు అయినటువంటి ఓ అర్జున, అటువంటి కర్మత్యాగ విషయమునందు, కర్మమును వదిలివేసేటువంటి విషయమునందైతే కొందరకాలుగా మరికొందరు ఇంకొక రకంగా చెప్పిన విధంగా కాకుండా అసలు నా నిశ్చయం ఏమిటో నీకు తెలియజేస్తాను విను. అసలు త్యాగము అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది అని 3 విధాలుగా త్యాగము అనేది చెప్పబడి ఉన్నది కదా. అది ఒకటి కర్మలను పూర్తి స్థాయిలో వదిలివేయటం, రెండవది తపస్సు, యజ్ఞము, దానము మొదలైనటువంటి కర్మలను మాత్రం వదలకుండా ఉండడం అనే ఈ 2 వాదాలను చెప్పి భగవానుడు ఆ యొక్క విషయాన్ని తన తీర్పుని కూడా చెప్పబోతూ ఉన్నారు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త జనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.